సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి ఎదురుగుండా కొండ కనపడుతూ ఉంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడం పక్కకి బయలుదేరుతారు ఇక ప్రదక్షిణానికి. మొట్టమొదట రమణాశ్రమం కనపడుతుంది. ఆ రమణాశ్రమానికి ఒక నమస్కారం చేసి ఆ రమణాశ్రమంలో రమణుల యొక్క దేవాలయం, యువతల గ్రంథాలయం, ఆ పెద్ద పెద్ద చెట్లు, నెమళ్ల క్రేంఖణాలు అవన్నీ వినపడుతుంటే ఒక నమస్కారం చేసుకుని ఎడం పక్కకి తిరిగి అలా ముందుకెడుతుంటే ఎడం పక్కన ఉన్నటువంటి పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గుడి ఒకటి వస్తుంది. ఆ విఘ్నేశ్వరుడి గుడి దగ్గర మళ్ళీ అందరూ నమస్కారం చేసి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోతే, ఆగ్నేయంలో బయలుదేరారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా ఇలా వచ్చేటప్పటికి దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది. మీరు అరుణాచల క్షేత్రమునందు ప్రతి దిక్కునందు ఆ దిక్పాలకుని శివలింగం ఉంటుంది. అంటే ఆ దిక్పాలకులు స్వయంగా వచ్చి అక్కడ శివలింగానికి పూజ చేస్తారు. అది అక్కడ శివలింగాలు ఏర్పడడానికి కారణం. ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లింగానికి యమలింగం అని పేరు. ఎందుకంటే దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు గారు, అది పితృస్థానం. ఆ యమలింగం దగ్గరికి వెళ్ళి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం అపమృత్యు దోషం పోవడం. రెండు, 1కి 10 పర్యాయములు నిరూపింపబడింది అరుణాచల క్షేత్రంలో. ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగాడు. ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు కట్లు కట్టించుకున్నప్పుడు ఎముకలు బాగా ఉన్న వాళ్ళు ఎముకలు విరిగిపోకుండా ఉండడానికి, ప్రమాదములు జరగకుండా ఉండడానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు. అందుకే ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత గబగబా చేసేస్తామని చెప్పి ఏదో బ్రిస్క్ వాక్ అంటారే, అలా గబగబ నడిచి వెళ్ళకూడదు. ప్రశాంతంగా వెళ్ళాలి. భగవాన్ రమణులు ప్రదక్షిణానికి వెడితే 2-3 రోజులు ప్రదక్షిణం చేసేవారు. అంత గొప్పగా చేసేవారు. ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకెళ్లి మధ్యలో కూర్చుని అందరూ కలిసి చక్కావి తింటూ వెడుతుండేవారు. ఏ దీక్షా నియమం లేదు. మీతో నేను మనవి చేశాను కదా, 24 కిలోమీటర్ల పరిధిలో ఏ దీక్షా నియమం లేదు అరుణాచలానికి. ఆ యమలింగం దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ముందుకెడితే బెంగళూరు వెళ్ళిపోయేటటువంటి రోడ్డు ముందుకు వెళ్ళిపోతుంది. పొరపాటున ఆ రోడ్లో కానీ వెళ్ళిపోయారా ప్రదక్షిణంగా వెళ్ళరిహ, బెంగళూరు వెళ్ళిపోతారు. అందుకని ఆ రోడ్డు దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. కుడి చేతి వైపు కొండ ఉంటుంది, అదే గుర్తు. పరమశివుడు కుడి చేతి వైపు ఉన్నాడు, ఆయన చుట్టూ తిరుగుతున్నాం మనం. అందుకే ఇలా వెళ్ళిపోయే రోడ్ని విడిచిపెట్టేసి ఇలా ప్రదక్షిణం రోడ్లోకి తిరిగిపోతే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని చెట్లు! ఇప్పుడు చాలా దేవాలయాలు కట్టేశారు అవన్నీ. పూర్వం అన్ని దేవాలయాలు లేవు, ఇంకా ప్రశాంతంగా ఉండేది. ఎంత బాగుండేదో పూర్వం. ఆ చెట్ల పక్క నుంచి, ఆ చెట్ల కింద నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అరుణాచలంలో ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు ప్రదక్షిణంలో, ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి. ఎందుచేత అంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు. సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి. అందుకని మనం అటు వెళ్ళకూడదు. అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు. ఎందుకో తెలుసా? దేవతలు మనని చూస్తే వరం ఇస్తారు. మీరు ఏదో అడిగితే అక్కడతో పోతుంది. మీరు ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఆ ప్రదక్షిణ మార్గంలో ఎడంచేతి వైపు నుంచి వెళ్ళాలి. స్కాందంలో ఒక విషయం చెప్పారని సాక్షాత్ భగవాన్ రమణులే చెప్తుండేవారు. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలి కొంచెం నెత్తురు కారితే వెంటనే ఆ నెత్తురు దేంతో తుడుస్తారంటే దేవేంద్రుడి మెడలో ఉండేటటువంటి మందారమాలలో ఉన్న మందార పువ్వుని నలిపి ఆ మందార గంధంతో, ఆ మందార ముద్దతోటి కట్టుకడతారు. అది కూడా